ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మామూలుగా ఉండే వాళ్ళకే చాలా హెల్దీ డైట్, ఇప్పుడు హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువైపోయింది. సో ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు మరింతగా కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఎందుకుందండి? వాట్ ఆర్ ఆల్ ది ఎలిమెంట్స్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్? ఏం తింటున్నావు, ఎప్పుడు తింటున్నావు, ఎలా తింటున్నావు, ఇవన్నీ కూడా చెప్పండి. సో మ్యామ్ ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, వీఆర్ వాట్ వి ఈట్. ఎప్పుడు అంతే అంటారు, ఎప్పుడు అంతే, వీఆర్ వాట్ వి ఈట్. అలానే మన పిల్లలు. సో ఈట్ వెల్, డూ వెల్, బీ వెల్, ఆటోమేటిక్ ఇట్ ట్రాన్స్ఫర్ టు అవర్ బేబీ. అంతే అంటారు. అంతే. సో ఫుడ్ విషయానికి వస్తే మీరనే వామిటింగ్స్ కానీ ఈ సెన్సేషన్స్ కానీ, యాక్చువల్లీ లేడీస్ హ్యావ్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ హార్మోన్ మ్యామ్. జస్ట్ లైక్ ఏ మూన్ ఎలా మారుతూ ఉండి మళ్ళీ రౌండ్ మూన్ వస్తుందో, మళ్ళీ ఎలా తగ్గుతూ ఉంటూ చీకటికి వెళ్ళిపోద్దు. ఇట్స్ ద హార్మోన్స్ చేంజ్ ఎలాట్ ఇన్ అవర్ బాడీ. రైట్. ఆ హార్మోన్స్ చేంజెస్ వల్ల మూడ్ స్వింగ్స్ చాలా ఉంటాయండి మన ఫిమేల్కి. అకార్డింగ్ టు మూడ్ స్వింగ్స్ ప్రెగ్నెన్సీలో దాని యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. సో కొన్ని రోజుల వరకు ప్రతిదాన్ని ఆబ్జెక్ట్ చేయొద్దు మనం, బట్ ఇట్ ఈస్ ఏ లిమిట్ రేషియో. సో ఈ రేషియో మనం అడాప్ట్ చేసుకోవడానికి వీ షుడ్ కంట్రోల్ అవర్ సెట్ విత్ గుడ్ మెడిటేషన్స్, విత్ గుడ్ ఫిజికల్ యాక్టివిటీ. గుడ్ ఫిజికల్ యాక్టివిటీ, గుడ్ మెడిటేషన్ కిల్స్ ఖచ్చితంగా. క్రేవింగ్స్ తగ్గుతాయి అంటారు. ఖచ్చితంగా తగ్గిస్తాయి. సడన్ గా నాకు అక్కడెక్కడో బర్కత్పురాలో జిలేబీలు తినాలి ఆలోచన రాదు, లేకపోతే ఇంకెక్కడో ఏదో మంచి స్పైసీగా ఏదో తినాలి ఆలోచన రాదు. ఇంకోటి మేడం, మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ రోజుల్లో డయాబెటిక్ ప్రెగ్నెన్సీ టైంలో, అవును, జెస్టేషనల్ డయాబెటిక్ అండ్ థైరాయిడ్, ఇట్ ఈస్ ఎ వెరీ కామన్ అయిపోతుంది అన్నమాట. అవును. దానికి కూడా ఈ మంచి ఆహారపు అలవాట్ల వల్ల చాలా చేంజెస్ వచ్చేస్తాయి. అవును. అందుకనేసి ముందుగా స్టార్ట్ చేసే డే నుంచి ఈ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఈ వామిటింగ్ సెన్సేషన్స్ ఏవైతే ఉంటాయో ముందు నుంచే నీ మైండ్ని పాజిటివ్ వైబ్లోకి తీసుకెళ్తూ పోతే ఆ సైడ్ ఆలోచన కూడా వెళ్ళదు. అది అంటే ఇది నెగిటివ్ అని ఎందుకు అనుకోవాలి మనం అసలు? అంటే అది అందుకని మన హార్మోనల్ చేంజెస్ మనకి ఎఫెక్ట్ ఉంటుంది. సో మీరు అనేది హార్మోనల్ చేంజెస్ కి మనం లోబడకుండా దాన్ని డైవర్ట్ చేసుకుని దాన్ని గుట్టులో పెట్టుకోవడం వల్ల మనకి ఆరోగ్యం బాగుంటుంది ఓవరాల్ గా అంటున్నారు. వాట్ ఈస్ అ హెల్దీ వెయిట్ గెయిన్ అండి? ఎంత వెయిట్ పుట్ ఆన్ చేయొచ్చు ప్రెగ్నెన్సీ? 8 to 9 kgs వాళ్ళ వెయిట్ కంటే, ఇంక్లూడింగ్ ద బేబీస్ వెయిట్. ఇంక్లూడింగ్ ద బేబీ వెయిట్ 8 to 9 kgs ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఇట్ ఈస్ ఈజీ టు నార్మల్ డెలివరీ అండ్ మదర్ కి కూడా చాలా మంచిది. అది. అండ్ మీరు అనేది ఏంటంటే ఇన్సులిన్ లెవెల్ బ్యాలెన్స్ లో ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో చేసే ఎక్సర్సైజ్ కి క్యాలరీస్ బర్న్ అవుతాయండి? అంతగా ఏం చేయించమండి, బట్ ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ 9th monthలో బేబీ మూవ్మెంట్ కిందికి రాలేదు, మీరు ఫుల్గా ఎక్సర్సైజ్ చేయండి అనేసి, అంటే నాకు డాక్టర్స్ నుంచి ప్రిస్క్రైబ్ వస్తుంటుంది కదా, వాళ్ళు చెప్తున్నారు మేడం బేబీ కిందికి రాలేదంట, 9 పడ్డా కూడా మూమెంట్స్కి రావాలి అంటే స్టెప్స్ ఎక్కి దిగమంటున్నారు, కింద నడవమంటున్నారు. సో అది జరిగే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు మనకి. సో మరొక చాలా కీలకమైన విషయం, స్పైసీ ఫుడ్ తినాలని చాలా అనిపిస్తుంది ప్రెగ్నెన్సీలో. మంచిగా కారంగా బజ్జీలు ఇట్లాంటివన్నీ ఇవి తినొచ్చు అంటారా? లిమిట్ గా తినొచ్చు? లిమిట్గా ఏదైనా తినొచ్చు, ఎందుకు వద్దు మ్యామ్, అన్ని తినాలి. భగవంతుడు మనకి ఇచ్చింది తినడానికి, ఏదున్నా లిమిట్ రేషియోలో అవసరం ఉన్నంత వరకు. మామూలుగా సినిమాల్లో కూడా చూపిస్తారు మనకి, బొప్పాయి తింటే ఎందువల్ల వేడి చేస్తుందనా మనకి గర్భం? యాక్చువల్లీ మా ప్రకారం తప్పు కాదు, ఇట్స్ నాట్ సైంటిఫిక్ ఎంటైర్లీ. బట్ ఎప్పటి నుంచో చెప్తున్నారు కాబట్టి ఎవ్రీ పర్సన్ మైండ్లో అదొక ఫిక్స్ అయింది. సో ఏదో జరిగితే దీని వల్లనే అయింది అంటారు అనే ఛాన్స్ వల్ల మేము కూడా ఓకే లీవ్ ఇట్, పైనాపిల్ అండ్ పపాయ బోత్ వద్దని చెప్పేస్తాం. యా. అండ్ ఇందులో కల్చరల్ ఐడియాస్ కూడా, బికాస్ మనకి వెస్ట్ లో ఇట్లాంటివన్నీ అనిపించవు, చెప్పరు. ఇంకా చాలా కీలకమైన విషయం, ఎన్నిసార్లు భోంచేయాలి ప్రెగ్నెన్సీలో? అంటే మనకి 2 meals అని, 3 meals అని, 5 meals అని, రకరకాల ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లని. ఇంటర్మీడియట్ చేయొద్దు మ్యామ్, ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. ఆబ్వియస్లీ బేబీకి కూడా ఫుడ్ అవసరం కాబట్టి చేయొద్దు. అండ్ సెకండ్ వచ్చేసి 3 meals 4 meals అంటే ఇప్పుడు అకార్డింగ్ టు డయాబెటిక్ లెవెల్ చేంజెస్ వస్తున్నాయి అనుకోండి, వాళ్ళకి కొద్ది మీల్ని ఇవ్వాల్సింది ఉంటుంది. లేదు ఇఫ్ ద పర్సన్ ఈస్ వెరీ గుడ్, సో అక్కడ 50% న్యాచురల్ ఫుడ్ యాడ్ చేసుకొని 50% కుక్ ఫుడ్ ఇచ్చుకోవాలి. అంటే ఒక బౌల్ ఫ్రూట్, ఒక గ్లాస్ బటర్ మిల్క్, ఒక కప్ సలాడ్, ఒక కప్ బీన్స్, దెన్ అందులో బ్రౌన్ రైస్, న్యాచురల్ ఫుడ్స్కి ఇచ్చుకొని అలా ఇస్తే ఒక 2 meals, మార్నింగ్ ఒక 50% న్యాచురల్ ఫుడ్, మళ్ళీ ఈవినింగ్ డైట్లో ఒక 50% న్యాచురల్ ఫుడ్ని యాడ్ చేసుకుంటూ లిటిల్ బిట్ ఆఫ్ వాకింగ్ యాడ్ చేసుకుంటూ పోతే
ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. అంటే హెల్దీగా ఉంటుంది బాగా. హెల్దీగా చాలా మందికి సెకండ్ థర్డ్ ట్రైమిస్టర్స్ లో తిన్న ఫుడ్ అరగక, అంటే మనకి స్టమక్ పైకి ప్రెస్ అవుతుంది కాబట్టి ఎసాఫిగస్, యాసిడ్ రిఫ్లక్స్, తిన్నది మళ్ళీ మన నోట్లోకి రావడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. సో దానికి ఏం చెప్తారు? దానికి బ్రీదింగ్ ఎక్సర్సైజ్, క్వాంటిటీలు తగ్గించడం? కరెక్ట్ పాయింట్ మ్యామ్. అప్పటిదప్పుడే ఎవరికి అసిడిటీ రాదు మ్యామ్. ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ లాంగ్ జర్నీ. ద సేమ్ థింగ్ నేను ఫస్ట్ చెప్పాను చూడండి, ఏది పెడితే అది వస్తుంది. సో యూ షుడ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ప్లానింగ్ ఏ బేబీ. అది ఆల్వేస్లీ యూ షుడ్ ప్రిపేర్ మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ, ఫిజికల్లీ. సో అన్ని విధాలుగా ప్లాన్ చేసుకున్నాం. ఇలాంటి ప్రాబ్లం రాదు. ఓకే వస్తుంది అంటే మీరు వాటర్ కావాల్సినంత తీసుకుంటలేరు, మీ బాడీ అసిడిక్ నేచర్లో ఉంది, అల్కలైన్ చేసుకోండి మీ బాడీ అని ఇండైరెక్ట్లో మీకు ప్రికాషన్ ఇస్తుంది. బట్ నో వన్ కెన్ ఫాలో దట్. అవును, అది ఫాలో కావాలి.